చంద్రబాబు నాయుడు తనని తాను నమ్ముకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నమ్మారు. ఆ తర్వాత నరేంద్ర మోడీని నమ్మారు. ఇవాళ నరేంద్ర మోడీ కాపాడాలి ఎలాగా అంటే, ఒకటి ఇప్పుడు ఎన్నికల్లో సాధారణంగా అధికారంలో ఉన్నోళ్ళ చేతుల్లో అధికార యంత్రాంగం ఉంటుంది. ఆ అధికార యంత్రాంగం నుంచి కాపాడి రక్షించి కేంద్ర బలగాలను దించి ఇక్కడ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత అక్కడ నరేంద్ర మోడీ మీద ఉంటుంది. ఇంకోటి కేసులు ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుల ఇష్యూ వాటిట్లో వాస్తవంగా ఈడీ సిబిఐలు ఎంటర్ అవ్వాల్సినటువంటి సందర్భం, వాటిని ఆపడం అన్నటువంటిది మరొకటి. తద్వారా చంద్రబాబు గారి జోలికి కేంద్ర సంస్థలు రాకుండా ఆపడం అన్నటువంటి. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు నరేంద్ర మోడీ హవా దేశవ్యాప్తంగా తనే గెలుస్తాడు అన్నటువంటి జనంలోకి వెళ్ళిన ఒక బలమైనటువంటి ఫీలింగ్. ఆ బలమైన ఫీలింగ్కి అనుగుణంగానే ఓ పక్కన నితీష్ కుమార్ వెనక్కి రావడం, ఇంకో వైపున దేవగౌడ వాళ్ళు వెనక్కి రావడం, అట్లాగే ఆర్ఎల్డి వాళ్ళు రావటం, ఇదంతా కూడా దాంతోపాటు చంద్రబాబు కూడా యాడ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ హవా ఇంపాక్ట్ అన్నటువంటిది చంద్రబాబు గారికి పాజిటివ్. ఇవన్నీ కలిపితే చంద్రబాబు గారిని గద్దెనెక్కించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఏం జరుగుతుందనేది చూడాలి.